అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఎంత ఘనంగా జరుగుతాయో ఈ వేడుకలు వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ. ప్రత్యేకంగా చెప్పాలి, ఈ భూమండలంలోనే అత్యధిక వైభవంగా కన్నుల పండుగగా జరిగేటువంటి పండుగ వైకుంఠ ఏకాదశి ఎక్కడో తెలుసా? శ్రీరంగంలో. చాలా ఘనంగా చేస్తారండి. చూడాలే కానీ ఇంకా మన జన్మ ధన్యమైపోయినట్టే. ఇక మనకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా దేవాలయాలు ఉంటాయి. ముఖ్యంగా తిరుపతిలో 10 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. మనం చూసేటువంటి అన్ని వైష్ణవ ఆలయాల్లో చేస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుంటాం. ఎందుకని? అలాగే ఆ రోజున మనం ఏమైనా నియమాలు పాటించాలా? ఏమన్నా పరిహారాలు చేసుకోవాలా? ఆ స్వామి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా. మీకు నమ్మ వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ఎంత చక్కగా జరుగుతుందండి. వైకుంఠమే ఇంకా కిందకి వచ్చిందా అనే భావన కలుగుతుంది ఏ ఆలయం చూసినా కూడా. ఇందాక అన్నట్టుగా శ్రీరంగం అయితే ఇంక 2 కళ్ళు సరిపోవండి చూడటానికి. అయితే ముందుగా విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రతి నెల ఏకాదశులు వస్తూ ఉంటాయి, కానీ ఈ ఏకాదశి విశిష్టత ఏంటి? ఇంకొకటి, ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న ఒకటే కదా గురుగారు? రెండు ఒకటేనమ్మా. ఒకటే, 2 పేర్లు కాకపోతే. ముందుగా విశిష్టత తెలియచేస్తారా? అంటే మీరు అన్నందుకు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు కదా. వైకుంఠ అనే శబ్దంతో సంవత్సరంలో 2 పర్వదినాలు వస్తాయి. కార్తీక పౌర్ణమి ముందు ఉండే చతుర్దశి వైకుంఠ చతుర్దశి మనం చెప్పుకున్నాం. కార్తీక సంబంధించిన దాంట్లో చెప్పుకున్నాం. అలాగే వైకుంఠ ఏకాదశి అంటే ఈ 2 కూడా విష్ణువుకు సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి పర్వదినములు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి అసలు ఎందుకు ఈ విధంగా వచ్చింది అని అనుకుంటే అనేక గాథలు ఉన్నాయమ్మా. మానవుల్ని తరింపచేసేటువంటి ధనుర్మాసములో పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా చెప్పబడింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క అల్వారులలో ఒకడైనటువంటి విష్ణు చిత్తుడు, అతని కూతురు తులసివనంలో జన్మించింది గోదాదేవి. చిన్నప్పటి నుంచి భక్తి ప్రపత్తులతో ఉండి నేను విష్ణు తప్ప ఎవరిని చేసుకోనంటే ఆ యొక్క విష్ణు చిత్తుడి కళలోకి విష్ణు భగవానుల వారు వచ్చి, నీ కుమార్తె నేను పలానా వివాహం ఆడదలుచుకున్నాను, పలానా రోజుకు రండి అని చెప్పగానే ఆ విధంగా శ్రీరంగనాథుడి దేవాలయానికి చేరుకుంటారు. ఆ శ్రీరంగనాథుడి దేవాలయంలోనే ఈ యొక్క ధనుర్మాస వైభోగం అంతా జరిగిన తర్వాత ఆ గోదాదేవి స్వామివారు కళ్యాణం అందరూ తిలకించిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళగానే అమ్మాయి అనగా గోదాదేవి ఆయనలో ఐక్యమైపోతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అనేక వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగంలో జరిపేటువంటి విధానం చాలా ప్రాశస్తమైనది. ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా, అసలు సమస్తమైనటువంటి దేవతలు సృష్టి స్థితి లయకారకాలలో ఒక్క సృష్టికారకుడు తప్ప స్థితి లయకారకులైనటువంటి మహేశ్వరుడు విష్ణు ఇద్దరు లంకానగరంలో ఉండాల్సిన వాళ్ళు మన అదృష్టం బాగుండి ఈ భారతావనిలో ఉండడం జరిగింది. అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో ఉండిపోయింది. ఆ రోజున గనక వినాయకుడు గనక అడ్డుపడి ఉండకపోతే ఆత్మలింగాన్ని దర్శించుకోవాలంటే మనం అందరం కూడా లంకా నగరానికి వెళ్ళాల్సిందే. అదే విధంగా విష్ణు సంబంధమైనటువంటిది ఈ యొక్క దేవాలయం రంగనాథ స్వామి దేవాలయం. ఈ రంగనాథ స్వామి దేవాలయం గనక మళ్ళీ వినాయకుడే గనక కాపాడి ఉండకపోతే ఈ రంగనాథ స్వామి దేవాలయం కూడా లంకానగరంలో స్థాపితమయ్యే అవకాశం ఉండేది. ఇది చాలా మందికి తెలియదమ్మా. మనకు యాజ్ ఇట్ ఈజ్ గా ఈక్వల్ గా రావణాసురునికి ఈశ్వరుడు ఏ విధంగా ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడో, అసలు ఒక మహాప్రళయం వచ్చిన తర్వాత సృష్టి అంతా కూడా నీటితో నిండిపోతుందమ్మా. ఆ నీటి నుంచే పంచభూతాలు అనేటువంటివి ఉద్భవిస్తాయి. ఆ ఉద్భవించినటువంటి సమయంలో ఫస్ట్ జన్మించిన వాడు విష్ణువు. తదనంతరం పంచభూతాలు ఏర్పడ్డాయి. అతని యొక్క నాభి నుంచి కమలం ఉద్భవించి ఆ కమలం మీద బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. తదనంతరం ఆ యొక్క బ్రహ్మదేవుడికి సమస్తమైనటువంటి విద్యలు బోధించాడు విష్ణు భగవానుడు.
కానీ అతనికి బోధించిన విద్యల్లో జ్యోతిష్య శాస్త్రం అబ్బల. అయ్యో జ్యోతిష్య శాస్త్రం నాకు అబ్బలేదు అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు ఆ స్వామివారి పరివారముతో శేషతల్పముగా ఉండి అలాగే ఈ యొక్క ఒక విమాన రూపంలో ఉద్భవించడం జరిగింది. ఉండి ఆ యొక్క బ్రహ్మదేవుడికి జ్యోతిష శాస్త్రాన్ని పూర్తిగా అభ్యసింపజేశాడు విష్ణు భగవానుడు తన మొత్తం పరివారంతో తమ దేవేరులు, ఇద్దరు దేవేరులతో. అందుకనే చాలా రేర్గా కొన్ని ఫోటోలలో చూస్తే శ్రీరంగనాథుడికి ఇద్దరు దేవీమణులు పాదాలు ఒత్తుతున్నట్టుగా ఉంటుంది. అది ఆ రూపంలో ఉన్నటువంటి ఆ రూపమంతా ఒక విమాన రూపంలో ఏర్పడిచి ఆ విధంగా ఒక చిన్నగా ఉన్నటువంటి విగ్రహం అది. ఆ విధంగా జ్యోతిష శాస్త్రాన్ని ఆ రూపంలో విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. ఇక నేను ఉపదేశించాను కదా, వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు ఇంత గొప్పదైనటువంటి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని నాకు నేర్పావు కదా నాయన, ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి ఆయన చెబితే ఆయన ఆదేశం మేరకు, బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు అలా ఉండిపోతాడు ఆ విమానంలో, దేవేరులు కుటుంబంతో సహా, శేషతల్పంతో సహా. ఆ బ్రహ్మదేవుడు రఘువంశానికి మూల పురుషుడైనటువంటి ఈక్ష్వాకు మహారాజుకు అందజేస్తాడు అర్చించుకోమని. ఆ విధంగా రాముల వారి తరం వరకు కూడా ప్రతి తరంలో ఆ యొక్క విష్ణు భగవాన్ని అర్చిస్తూ ఉన్నారమ్మ, రంగనాథుని అర్చిస్తున్న తర్వాత శ్రీరాముడి అవతార సమాప్తి కావాల్సి వచ్చింది. ఇక సమాప్తి కావలసి వస్తూ తనకు స్నేహితుడైనటువంటి విభీషణుని పిలిపించి, విభీషణ నా యొక్క అవతార సమాప్తి జరిగిపోతుంది, నా తదనంతరం దీన్ని రక్షించాల్సిన బాధ్యత నీదే, ఇక నీవు చిరంజీవిగా, మనకున్నటువంటి సప్త చిరంజీవిలో విభీషణుడు కూడా ఒకడు కాబట్టి నువ్వు చిరంజీవి కాబట్టి నీవు నా తదనంతరం ఈ యొక్క పూజా బాధ్యతను నీవు తీసుకొని వెళ్ళు అంటే మహద్భాగ్యంగా భావించి లంకా నగరంలో ప్రతిష్ఠించమంటాడు రాముల వారు. ఇది రాముల వారి యొక్క సంకల్పం. విభీషణుడు తీసుకొని పోతుంటే ఇప్పుడు శ్రీరంగనాథ స్వామి దేవాలయం ఉంది కదమ్మా, ఆ దేవాలయ సమీపానికి చేరుకున్న తర్వాత సంధ్యా సమయం యాజ్ ఇట్ ఈజ్గా రావణాసుడి ఆత్మలింగానికి ఏ విధంగానైతే వింత జరిగిందో అదే వింత విభీషణుడి హయాంలో జరిగింది. కాబట్టి ఇక స్నానాదులు ఆచరించి సంధ్యావందనం చేసుకుందాం అంటే ఎవరూ రాకపోయేసరికి ఒక బ్రాహ్మణ బాలుడు కనబడతాడు. కనబడ్డప్పుడు ఆ బ్రాహ్మణ బాలుడికి చేతిలో పెట్టి ఆ చిన్న విమానం లాగా ఉంటుంది అది. అంటే విమానం అంటే మనం ఇప్పుడు ఊహించుకునే విమానం అని కాదు, ఆ మొత్తం అంతా కూడా పరివారంతో ఉన్నటువంటి ప్రాంగణంతో సహా ఉన్నటువంటి దాన్ని మనం విమానం అనే పదంతో పిలుచుకుంటాం. ఆ విధంగా రంగనాథుడి యొక్క విగ్రహాన్ని ఆ బాలుడి చేతిలో పెట్టి సంధ్యావందనం చేసుకుంటాను వస్తాను పోయి నదీ తీరంలో కూర్చొని చక్కగా స్నానం ఆచరించి సంధ్యావందనం చేసుకుని వచ్చి పరుగున వస్తుంటే సమయం దాటిపోయింది కాబట్టి అక్కడ పెట్టేసేస్తాడు ఆ బాలుడు. అంతటా ఎంత తీసినా రాదే, భూమికి అతుక్కపోయి ఉంటుంది. ఇక ఆ బాలుడు ఎక్కడ పోయాడని చెప్పి కోపగించుకొని బాలుడి దగ్గర పోతే ఒక దేవాలయంలో పోతాడు. అక్కడ ఆ దేవాలయంలో బాలుడిని గట్టిగా కొడతాడు, ఈ చేయితో గట్టిగా అదుముతాడు. అదేసరికి ఇక్కడ నెత్తి మీద చిన్న సొట్ట ఉంటుంది, ఆ సొట్ట ఉంటుంది సేమ్ గోకర్ణంలో వినాయకుడికి ఏ విధంగానైతే రావణాసుడు కొడితే సొట్టబడిందో అదే విధానంగా అక్కడ సొట్టబడుతుంది. ఉచ్చై పిళ్ళయ్యార్ అనేటువంటి యొక్క నామంతో ఇప్పటికీ గణపతిని పూజిస్తున్నారు, గణపతిని పూజిస్తున్నారు, ఇప్పటికీ ఉంటుంది ఆ విగ్రహం. తర్వాత విభీషణుల వారు వచ్చేసేసి స్వామి రామాజ్ఞ ప్రకారం నేను వెళ్తున్నాను, నేను ఇక్కడి నుంచి నా దగ్గరికి రావచ్చు కదా, లంకా నగరానికి వెళ్తున్నానంటే నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను అని చెప్పి రంగనాథుల వారు చెప్పగానే ఆయన అభీష్టం మేరకు అక్కడే ప్రతిష్ఠితమవుతాడు. అది పెరిగి పెరిగి చాలా పెద్దగా అయిపోతుంది, చాలా పొడుగుంటుంది, 3 ద్వారాల గుండా ఆయన్ని దర్శించుకోవాలి. కాబట్టి ఇక విభీషణుడు మరి నిన్ను అర్చించుకోవాల్సిన బాధ్యత నాది కదా అంటే ఇక్కడ మానవ కాలమాన ప్రకారం, దేవతల కాలమాన ప్రకారం ఏంటి, 6 నెలలు ఒక పగలు, 6 నెలలు ఒక రాత్రి, కాబట్టి వాళ్ళకి సంవత్సరం ఒక రోజు అవుతుంది. కాబట్టి దేవకాలమాన ప్రకారం విభీషణుడికి వరం ఇచ్చాడు, సంవత్సరంలో ఒక రోజు వచ్చి నన్ను అర్చించుకొని. ఆ విధంగా మనకేమో సంవత్సరం పాటు, కానీ దేవతలు కదా వాళ్ళకి ఒక సంవత్సరానికి ఈజ్ ఈక్వల్ టు ఒక రోజు. కాబట్టి విభీషణుడు సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ద్వారా దేవతల్ని ప్రతిరోజు పూజించినటువంటి ఫలితం ఆయనకు దక్కింది. అందుకనే ఆ స్వామికి ఉత్తరాభిముఖంగా ఆ యొక్క విభీషణుడి యొక్క దేవాలయం ఇప్పటికీ ఉంది. ఆ విభీషణుడు ఇప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా సందర్శించి స్వామి వారిని విశేషముగా అభిషేకములు అర్చనలు జరుపుకొని వెళ్ళిపోతాడట ఇప్పటికీ కూడా. ఎందుకంటే సప్త చిరంజీవుల్లో కృపి, వీళ్ళందరూ అశ్వత్థామ, వీళ్ళందరూ ఎలా అయితే సప్త చిరంజీవులు ఉన్నారో వాళ్ళందరిలో ఈయన కూడా విభీషణుడు కూడా ఒకడు.
అది రాముడిచ్చినటువంటి దివ్య వరం అమ్మ. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆ రావణ విభీషణ లంక నగరం చేసుకున్న పుణ్యమేమో రావణాసుడి చేతిలో ఆత్మలింగం వెళ్లాల్సింది ఆగిపోయింది, విభీషణుడి చేతుల్లో ఈ యొక్క శ్రీరంగనాథస్వామి దేవాలయం వెళ్లాల్సింది ఆగిపోయింది. మన భారతావనిలో మన జంబూద్వీపంలో చక్కగా అది ఇప్పటికీ కూడాను చక్కగా పూజాది కార్యక్రమాలు సంతరించుకుంటున్నాయమ్మా. గురుగారు, అంటే అన్ని ఏకాదశిలా కాకుండా ఈ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకం ఉత్తర ద్వార దర్శనం. అసలు ఏ ఆలయంలోనే అంటే వైష్ణవాలయాలు అన్నింట్లోనూ అప్పటి వరకు ఉన్నది కాకుండా ఉత్తర ద్వారం ప్రత్యేకంగా తెరుస్తారు, ఆ మార్గం గుండానే భక్తులు వెళ్తారు, అక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారు. ఎందుకండి అంత ప్రత్యేకం? మనకు వైకుంఠము ప్రధాన ద్వారం ఉండేది కూడా ఉత్తర ద్వారమేనమ్మా. మధుకైటబులు అనేటువంటి రాక్షసులు వాళ్ళకి కలిగినటువంటి శాప నివృత్తికి ఈ ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని దర్శించుకొని శాప విమోచనాన్ని పొందారని చెప్పి మనకు చెప్పబడి ఉంది పురాణాల్లో. కాబట్టి మనకు దక్షిణ ప్రాంతంలో ఏముంటుందమ్మా, పాతాళం ఉంటుంది. మనకు దక్షిణ దిశలో పాతాళం. పాతాళం అంటే పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు రాక్షసులు వీళ్ళందరూ నివాస స్థానం. దేవతలు ఉండేటువంటి నివాస స్థానము ఉత్తరం. అందుకే మనకు భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఆ ఉత్తరంలో ప్రదేశంలో దేవతలు సంచరించేటువంటి స్థితి. అందుకనే మనకు ఇప్పటికీ కూడా ఋషికేశ్ కానీ ఉత్తరాఖండ్ మొత్తం అంతా కూడా కేదార్నాథ్ ఇలాంటి బద్రీనాథ్ అన్ని కూడా మన భారతదేశానికి ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సైంటిఫికల్ గా కనుక మనం ఆలోచించినట్లయితే ఈ భూమి ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో మన బాడీలో ఉండేటువంటి అయస్కాంత శక్తికి భూమికి సంబంధించినటువంటి తిరిగేటువంటి శక్తికి విరుద్ధంగా దక్షిణ దిక్కులో ఉంటుంది, ఉత్తర దిక్కులో జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. మన బాడీలో కూడా మన యొక్క మెదడులో కూడా ఉత్తరం వైపు పనిచేసేటువంటిదే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మన జ్ఞానం కలగాలంటే మన బాడీలో ఉత్తరం అనేటువంటిది సరిగ్గా ఉండాలి. కాబట్టి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున చక్కగా స్వామివారిని అందరూ పూజిస్తారు కదమ్మా బృందావనంలో. అంటే ఆ యొక్క ఉత్తర ద్వారం గుండా భూలోకానికి చేరుకున్న ముక్కోటి దేవతలతో ఈ ఏకాదశి రోజున ఈ యొక్క భూలోకానికి చేరుకున్నాడట. ఎవరి కోసం? మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడం కోసం. ఈ మురాసురుని సంహరించినటువంటి రోజే ఏకాదశి. అదే ఆ ఏకాదశి రోజునే వైకుంఠం నుంచి ఉత్తర ద్వారం గుండా భూమి మీదకు వచ్చి ఆ మురాసురుని చంద్రావతి అనేటువంటి యొక్క నగరానికి రాజు అయినటువంటి మురాసుని సంహరించినటువంటి రోజు ఏకాదశి అవ్వడం. భూలోకానికి కూడా 3 కోట్ల దేవతలతో, 3 కోట్లంటే మన లెక్కల్లో 3 కోట్లని కాదమ్మా. 3 కోట్లు అంటే కోటి అంటే సంస్కృతంలో గణము అని అర్థం. ఒక్కొక్క దేవతా గణములు అట్లా 33 కోట్ల దేవతలు అంటారు కదా. ఈ 33 కోట్లు అంటే 33 గణములు. ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు ఒక గణం, వాటిని 1 కోటి అంటారు. అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటిది ఏకాదశి రుద్రుడు అంటే 11 రుద్రులు ఉన్నది ఒక గణం, అంటే అది కూడా రుద్రకోటి అని అంటారు. కోటి అంటే మన భాషలో తెలుగులో కోటి కాదమ్మా, కోటి అంటే గణము. 33 గణముల దేవతలతో సహా భూలోకానికి వైకుంఠ ఏకాదశి రోజున భూలోకానికి వచ్చి ఆ మురాసుని సంహరించినటువంటి రోజు కాబట్టి సాక్షాత్తు దేవాది దేవుడే దేవతలతో సమూహంగా వచ్చినటువంటి రోజు, సమస్త దేవగణములన్నీ కదిలి వచ్చినటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం వచ్చినటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి రోజున. కాబట్టి విష్ణువుకి ప్రీతికరం ధనుర్మాసం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున చక్కగా నియమాల్ని పాటించినటువంటి వ్యక్తికి తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. అంతేకాకుండా మరొక విశిష్టత ఏమని చెప్పబడి ఉందంటే 3 కోట్ల ఏకాదశి వ్రతములు ఆచరిస్తే ఎంతటి పుణ్య ఫలితం కలుగుతుందో అంతటి సంపూర్ణ పుణ్య ఫలితం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మానవుడు ఆచరిస్తే అంతటి 3 కోట్ల ఏకాదశులు చేసిన వ్రత ఫలితం దక్కుతుందని మనకు శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. అంటే ఎటువంటి నియమాలు పాటించాలండి? ఉత్తర ద్వార దర్శనం అన్నారు, ఆలయాల్లో అది సాధ్యమవుతుంది కాబట్టి అందరూ ఆలయానికి వెళ్ళిపోతారు, ఖచ్చితంగా ఒక నియమంగా పెట్టుకుంటారు ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి. కానీ ఇళ్లల్లో కానీ ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? అసలు ఎటువంటి నియమాలు పాటించాలి ఆ రోజున? సూర్యోదయానికి ముందే లేచి చక్కగా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని సంధ్యావందనాది క్రియలు చేసుకుని, యజ్ఞోపవీత ధారణ ఉన్న వాళ్ళకి సంధ్యావందనాది క్రియలు చేసుకోవాలి. లేదు సామాన్య మానవులు ఎవరైనా కానీ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఒక్కసారి నమస్కారంగా చేసుకుంటే చాలమ్మా. సంధ్యావందనం బ్రాహ్మణుడు 1008 సార్లు గాయత్రి జపం చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో సాధారణమైనటువంటి యజ్ఞోపవీత ధారణ లేని
వ్యక్తులు అంటే ఆ కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి కదమ్మా, ఆ వాళ్ళకందరికీ ఒక్కసారి ఉదయిస్తున్న నమస్కారం చేసుకుంటే అంత పుణ్య ఫలితం వస్తుందట. చెప్పబడింది. మరి బ్రాహ్మడు ఎంత కష్టపడతాడు, బ్రాహ్మడని కాదు, యజ్ఞోపవీత ధారణ ఉంది క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మలు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, వీళ్ళంతా గంట సేపు కూర్చొని పూజ చేస్తే వచ్చే ఫలితం యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళు ఒక్కసారి సూర్యుడికి ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి, స్నానాది కృత్యాదులు తీర్చి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి విష్ణు సంబంధమైనటువంటిది మాసంగా చెప్పబడింది. అలాగే తెల్లవారి ఇప్పుడు మనకి ఏకాదశి మనకు చెప్పబడింది 10వ తారీఖు, 11వ తారీఖు శని త్రయోదశి. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో శని త్రయోదశి సందర్భంగా ఈ సంవత్సరం 2025లో 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి శని అంటేనే గత జన్మ కర్మదోషము కావున శని దోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు దాంపత్య సమస్యలకి దాదాపు 18 రకాల హోమాలు 1700-1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ రోజున చేయాల్సినటువంటిది ఏంటంటే చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర చక్కగా ముందుగా ఆవు నేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మం వేసి చక్కగా అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చేసిన తర్వాత తదనంతరం ఆ రోజంతా కూడా విష్ణవే నమః విష్ణవే నమః లేదా నారాయణాయ నమః నారాయణాయ నమః అంటూ చక్కగా ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ భోజనం తీసుకోకూడదమ్మా. ఉంటే కటిక ఉపవాసం ఉండవచ్చు, లేదు ఈ సంబంధించిన షుగర్ బీపీలు ఉన్నవాడు పదార్థం తీసుకోవాలి కాబట్టి పాలు పండ్ల పదార్థాలు తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని చక్కగా ఆ రోజంతా కూడా ఉండి సాయంకాల ప్రదోషకాల సమయంలో చక్కగా ఆ యొక్క విష్ణు ఆలయానికి చేరుకొని, ఆ రోజున ఏకాదశి ఈశ్వరుని కూడా చెప్పబడింది కాబట్టి శివాలయానికి చేరుకొని ప్రదోష కాలంలో అభిషేకము అర్చన జరిపించుకొని విష్ణు దేవాలయానికి చేరుకొని ఆ విష్ణుదేవుణ్ణి ఆ రోజున ఉత్తర ద్వారం గుండా ప్రదోష కాల సమయంలో కానీ బ్రహ్మ ముహూర్త కాలములో అనగా 3 నుంచి 5 గంటల మధ్య కాలంలో కానీ ప్రదోష కాలంలో అనగా 4:30 నుంచి 6:30 మధ్య కాలంలో ఆ యొక్క విష్ణు భగవానుని ఉత్తర ద్వార గుండా దర్శనం చేసుకొని ఆ ప్రదోష కాలం అంతా కూడాను దేవాలయంలో ఈ తులసి చెట్టు దగ్గర అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, వీలైతే ఆ రోజంతా జాగరణ చేయడం, ఇవన్నీ చేసి మరునాడు ద్వాదశి వస్తుంది. ద్వాదశి ఎప్పటి వరకు ఉంది? ఉదయం 8:20 వరకు ఉంది 11వ తారీఖు రోజున. ఆ రోజున రోహిణి నక్షత్రం ఉంది, చంద్రునికి చాలా చక్కటి నక్షత్రం. కాబట్టి ఆ ద్వాదశి గడియలు 8:20 వరకు ఉంటాయి. కాబట్టి ఆ రోజు వరకు కూడా ఉపవాసం ఉండి ఆ రోజున చక్కగా ఎవరికైనా కానీ అన్నదాన కార్యక్రమం విశేషంగా చేయాలమ్మా. ఇంటికి ఎవరు వచ్చినా 11వ తారీఖు రోజున భోజనం పెట్టండి, పంపించకండి. ఆ విధంగా చేయండి, సాక్షాత్తు దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా మధ్యాహ్నం వరకు కూడా వేచి చూసి ఎవరికైనా అభాగ్యులకి పేదలకి అన్నదానం చేసి తదనంతరం దంపతులు కనుక భోజనం చేస్తే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అనుసరించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క 10వ తారీఖు రోజున, జనవరి 10వ తారీఖు రోజున మద్యపానము మాంసాహారము తీసుకోకూడదు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, దాంపత్యం కూడదు, అసత్యం ఆడకూడదు, కోపములు తామస గుణానికి సంబంధించినటువంటి ఏమి కూడా కోపోద్రిక్తముతో జీవితాన్ని గడపకుండా సాత్వికమైనటువంటి ఆలోచనతో సాత్వికమైనటువంటి బుద్ధితో ఉన్నటువంటి మానవుడికి ఆ విష్ణు అనుగ్రహం చక్కగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.